నేను మా పిల్లలకి అబాకస్ నేర్పించాలనుకుంటున్నా. నేను మా పిల్లలకి డాన్స్ నేర్పించాలనుకుంటున్నా. నేను మా పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించాలనుకుంటున్నా. నేను మా పిల్లలకి కోడింగ్ నేర్పించాలనుకుంటున్నా. కానీ ఆన్‌లైనా? నో, 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 నో. ఈ మాటలెక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా! యెస్. చాలామంది పేరెంట్స్ తరచుగా మాట్లాడే మాటలు. కానీ నిజానికి ఇది వాళ్ళల్లో ఉన్న ఒక భయం. ఇక్కడ మనం హానెస్ట్‌గా ఒక కన్వర్జేషన్ చూస్తే పేరెంట్స్‌కి అక్కడ ఆన్‌లైన్ క్లాసా, ఆఫ్‌లైన్ క్లాసా అన్నది భయం కాదు. ఈ సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకా కొన్ని లోతైన విషయాలు అర్థమవుతాయి. దాని గురించి ఇవాళ నేను మీకు మాట్లాడాలనుకుంటున్నా. ఈ మధ్య కాలంలో నేను చాలామంది పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు అందరూ కూడా వాళ్ళ పిల్లలకి చాలా మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి మంచివి నేర్పించాలి అని ఎంతో ఉత్సాహంగా ఉన్నవాళ్ళే. వాళ్ళకి ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్‌ని ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంత బాగా ఎదుగుతారు అని ఆలోచిస్తున్న వాళ్ళు. కానీ ఒక్క పాయింట్ ఆఫ్ టైమ్‌కొచ్చేసరికి చాలామంది దగ్గర నేను ఒక సేమ్ ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేశాను. అది ఏంటి అనంటే ఆన్‌లైన్ క్లాసెసా? అరే! ఆన్‌లైన్ అంటే మేము పిల్లలకి ఫోన్ ఇవ్వాలి కదండీ! వాళ్ళు కాన్సంట్రేటెడ్‌తో ఎక్కడ వింటారండి? ఇంట్లోనే కూర్చోవాల్సొస్తుంది. వాళ్ళ బుర్రకేమన్నా ఎక్కుతుందా అండి? అని చెప్పి. ఈ ఫీలింగ్ అనేది చాలామంది పేరెంట్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. కానీ మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సమస్య మీరు ఆన్‌లైనా, ఆఫ్‌లైనా గురించి మాట్లాడట్లే. మీలో ఉన్న ఒక భయం గురించి మాట్లాడుతున్నారు. రైట్? అవునా కాదా? ఇక్కడ భయం ఏమిటి? మీ పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళ కాన్సంట్రేషన్ ఉంటదో, ఉండదో, వాళ్ళు క్లాసెస్ అన్న పేరుతోటి ఎలా వింటారో, అర్థం చేసుకుంటారో, చేసుకోరో, ఏం జరుగుతుంది అని ఎన్నో రకాల భయాలు మీలో ఉండడమే నిజమైన కారణమైంది. ఇవాళ దాంట్లో ఒక్కొక్క విషయం గురించి నేను మీకు క్లియర్‌గా వివరిస్తాను. ఫస్ట్ అపోహ, ఆన్‌లైన్ క్లాసెస్ అంటే పిల్లలకి ఫోన్ ఇవ్వాలండి, లేదా ల్యాప్‌టాప్ ఇవ్వాలి. పేరెంట్స్, మీరు పిల్లలకి ఆన్‌లైన్ క్లాస్ అనగానే ఫస్ట్ మీ బ్రెయిన్‌లో వేసుకునే పిక్చర్ ఏంటి? పిల్లలు క్లాస్ అన్న వంకతోటి ఫోన్‌ని స్క్రోల్ చేస్తూ ఉంటారు. యూట్యూబో, ఇన్‌స్టాగ్రామో చూస్తూ ఉంటారు. వీళ్ళు సరిగ్గా కాన్సంట్రేట్ చెయ్యరు. ఈ ఇమేజ్‌ని మీ బ్రెయిన్‌లో మీరు క్రియేట్ చేసుకున్నారు. రైట్? కానీ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమస్య ఆన్‌లైన్ క్లాస్ కాదు. డిసిప్లిన్. ఎప్పుడైతే ఇంట్లో పిల్లలకి డిసిప్లిన్ అనేది ఉండదో, అప్పుడు నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదమే. ఎందుకంటే నిజమైన విలన్ ఫోన్ కాదు. మనం వాళ్ళకి నేర్పించాల్సిన బౌండరీస్. ఆ బౌండరీస్ సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. అండ్ మీరు పిల్లలు ఆన్‌లైన్ క్లాస్ అయితే ఫోకస్‌తో ఉండరు అని అంటారు కదా! ఒక్క విషయం ఆలోచించండి. వాళ్ళని స్కూల్‌కి పంపించినప్పుడు కానీ, బయట ఆఫ్‌లైన్ క్లాసెస్‌కి పంపించినప్పుడు వాళ్ళు 100% ఫోకస్‌తో వింటున్నారని నమ్మకం ఉందా? నిజంగా కుదురుతుందా? పిల్లలు ఎక్కడున్నా మధ్య మధ్యలో పరధ్యానంగా ఉండడం అన్నది వాళ్ళ స్వభావం. అది పక్కా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆన్‌లైన్ క్లాస్ అనగానే స్క్రీన్ కాదు మనకి సమస్య. వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్‌ని కానీ, ప్రాసెస్‌ని కానీ, వాళ్ళకి అది ఎందుకు ముఖ్యమో మనం తెలియచేయకుండా ఉండడమే నిజమైన సమస్య. ఎప్పుడైతే మీరు పేరెంట్స్‌గా వాళ్ళకి ఈ క్లాసెస్ ఎందుకు ఇంపార్టెంట్, వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారు, దీని ఉద్దేశ్యం ఏంటి అనే విషయాలని గనక కరెక్ట్‌గా కన్వే చేయగలిగితే అప్పుడు సమస్యే ఉండదు. రెండో అపోహ, పిల్లలు మాట వినరండి. నాతో చాలామంది పేరెంట్స్ ఆన్‌లైన్ క్లాసెస్ అంటే పిల్లలు ఎక్కడ కుదురుగా కూర్చుంటారండి. వాళ్ళ కాన్సంట్రేషనే ఉండదండి. చెప్పేది ఏం వింటారండి అని అంటారు. అవునా? కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎదురుంగా నిల్చొని మీ పిల్లలకి ఏదైనా విషయం చెప్తున్నప్పుడు వాళ్ళు కంప్లీట్‌గా వింటున్నారా? లేదు కదా! మరి అలా అన్నప్పుడు ఇక్కడ సమస్య ఆన్‌లైన్ మాత్రమే ఎందుకని మనం అనాలి? కరెక్ట్ కాదు కదా!
ఇక్కడ అసలు సమస్య ఏమిటి అనంటే, పిల్లలు వాళ్ళకి ఏదైనా సరే ఇది నాది, నా కోసం, నాకవసరం, నాకిష్టమైంది అని భావిస్తారో, దాన్ని మాత్రమే వాళ్ళు అంగీకరిస్తారు. అందుకని మీరు వాళ్ళని క్లాసెస్ ఈ క్లాస్ విను, ఆ క్లాస్ విను అని చెప్పడం కాదు. వాళ్ళకి ఆ క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్? వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళని ఈ క్లాస్ విను, ఆ క్లాస్ విను అని స్ట్రెయిట్ అవే చెప్పకుండా వాళ్ళతో పాటు కూర్చొని డిస్కస్ చేయండి. నీకు ఏ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు, ఏమి కావాలి అని డెసిషన్ని వాళ్ళ చేతికే ఇవ్వండి. అప్పుడు మార్పు మీరే చూడగలుగుతారు. ఎందుకంటే చాలామంది పిల్లల్ని నేను అబ్జర్వ్ చేశాను. అది ఆన్లైన్ క్లాస్ అయినా, ఆఫ్లైన్ క్లాస్ అయినా వాళ్ళకి ఆ విషయం నచ్చినా, ఆ టీచర్స్‌తో వాళ్ళు పెట్టుకునే రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మీరు వాళ్ళని బలవంతం చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా వాళ్ళే నేర్చుకుంటారు. సో, పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్‌ని తెలుసుకొని, దానికి అనుగుణంగానే మీ డెసిషన్ మీరు తీసుకోండి. అపోహ ఆన్లైన్ క్లాసెస్ వల్ల వాళ్ళెప్పుడూ ఇంట్లోనే ఉండిపోతారు. మీరు మీ పిల్లలు బయటికెళ్ళాలని, అందరితో కలవాలని, అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలని కోరుకోవడం చాలా అద్భుతం. గ్రేట్ థింగ్. కానీ ఆన్లైన్ క్లాస్ అనగానే మీరు వాళ్ళ ఎదుగుదల అక్కడితో ఆగిపోయిందని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ వాళ్ళు స్టాగ్నేట్ అయిపోయినట్టు కాదు. ఎప్పుడైతే వాళ్ళకి నేర్చుకునే నైపుణ్యాలు కానీ, లైఫ్ స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేయకుండా ఉంటామో, అప్పుడే వాళ్ళ గ్రోత్ అనేది ఆగినట్టు. చదువు అనేది వాళ్ళ నైపుణ్యాలని కుదించే ప్లేస్ కాదు. ఇక్కడ మీరు ఈ విషయాన్ని ఇంకో విధంగా చూడమనే నేను కోరుకుంటున్నా. ఎందుకనంటే, ఎప్పుడైతే పిల్లలు ఇంట్లో ఉండి క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారో, దానివల్ల వాళ్ళు ఇంకో కొత్త స్కిల్స్‌ని నేర్చుకోగలుగుతున్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, సెల్ఫ్ లెర్నింగ్ కానీ, అండ్ చుట్టూ ఎన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నా వాళ్ళ కాన్సంట్రేషన్‌ని వాళ్ళు చేసే పని మీదే పెట్టడం కానీ, ఇలాంటి 21st సెంచరీకి సంబంధించిన ఎన్నో లైఫ్ స్కిల్స్‌ని వాళ్ళు నేర్చుకునే అద్భుత అవకాశం వాళ్ళ ముందున్నది. అవునా? మీరు గినక మీ పిల్లలకి ఈ లైఫ్ స్కిల్స్‌ని ఎంత త్వరగా అలవాటు చేయగలిగితే, వాళ్ళకి ఇప్పుడే దాని ఫౌండేషన్‌ని మీరు ఇవ్వగలిగారనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళు చాలా హ్యాపీగా, చాలా స్కిల్డ్‌గా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 3 అపోహల్ని మీరు ఎలా పాజిటివ్‌గా మార్చగలరో నేను మీకిప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, కోర్స్ స్టార్ట్ అవ్వడానికి ముందే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి ఈ కోర్స్ ఎందుకు ఇంపార్టెంట్? వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నది ఏంటి? వాళ్ళు ఈ కోర్స్ కోసం ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నారు? అని దాని గురించి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి ఒకవేళ బోర్ అనిపించినా, ఒకవేళ అక్కడ నచ్చకపోయినా వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు అని ప్రశ్న వేయండి. మీరు ఇలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు వాళ్ళలో ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. కొన్ని కొత్త క్వెషన్స్ వాళ్ళ బ్రెయిన్‌లో రైజ్ అవుతాయి. ఇది వాళ్ళు ముందుకి సాగేలా చేస్తుంది. సో, మై డియర్ పేరెంట్స్, ఏం చేయాలో చెప్పేదానికన్నా ముందుండి వాళ్ళని చక్కగా డైరెక్ట్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి, మీరు వాళ్ళకి జస్ట్ ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పకుండా ఒక రొటీన్‌ని క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి 4:00కి క్లాస్ ఉందనుకోండి. వచ్చి క్లాస్‌లో కూర్చో అని చెప్పడం కాదు. ఆ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందే వాళ్ళ టేబుల్‌ని వాళ్ళు రెడీ చేసుకోవడము, ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోవడం, దానికి సంబంధించిన బుక్స్, స్టేషనరీ అరేంజ్ చేసుకొని కూర్చోడం. ఇలా ఒక రొటీన్‌ని అలవాటు చేయండి. దీనివల్ల ఏంటి అనంటే, క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందే వాళ్ళ బాడీ అండ్ బ్రెయిన్ దానికి అలవాటవుతుంది. సో థాట్ క్లాస్ స్టార్ట్ అయ్యాక ఫుల్ అటెన్షన్ వాళ్ళకి క్లాస్ మీదే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి, నియంత్రించే విధంగా కాకుండా వాళ్ళలో ఆసక్తిని పెంచండి. అంటే క్లాస్ సరిగ్గా విన్నావా లేదా అని అడగడం కాదు. ఓహ్! ఇవాళ క్లాస్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు? నీకేం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది? ఎలా ఉంది క్లాస్? ఇలా ఒక డిఫరెంట్ క్వెషన్స్ వాళ్ళకి వెయ్యడం వల్ల వాళ్ళలో ఒక ఎక్సైట్‌మెంట్, ఒక క్యూరియాసిటీ అండ్ వాళ్ళ క్లాస్ పట్ల వాళ్ళకొక రెస్పాన్సిబిలిటీ అనేది అలవాటవుతుంది. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది డెవలప్ అయింది అనంటే మీరెప్పుడూ క్లాసెస్ కోసం వాళ్ళని బలవంతం చేయనక్కర్లేదు.
ఈ 3 విషయాలు అనేది మీ పిల్లలకే కాక మీకు కూడా అనుభవాన్ని మార్చేస్తాయి. వీటిని కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే దృక్పథం అంతా కూడా మారిపోతుంది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అన్నది కాదు మన సమస్య. దీనివల్ల పిల్లలతో మన కనెక్షన్ ఎక్కడ తగ్గిపోతుందో, వాళ్ళని మనం కంట్రోల్ చేయగలుగుతామా లేదా? వాళ్ళు మన ఆధీనంలో ఉంటారా లేదా? అండ్ మనం పెరిగిన ప్రపంచానికి, ఇప్పుడు వాళ్ళు పెరుగుతున్న ప్రపంచానికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక పెరిగిపోతున్న భయం. ఈ భయం గనుక మీలో ఉంది అనంటే నిజంగా మీ పిల్లలపై మీకు శ్రద్ధ ఉన్నట్టే. కానీ ఆ భయాన్ని వాళ్ళ ఎదుగుదలకి అడ్డుగోడగా మార్చకండి. అది చాలా పెద్ద ప్రమాదం. ఈ భయాన్ని గనుక మీరు సరిగ్గా అర్థం చేసుకొని మూవ్ అవ్వగలిగితే, దాన్ని హ్యాండిల్ చేయగలిగితే, ఇది మీకు, మీ పిల్లలకి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. మీ పిల్లల ఎదుగుదలకి మీరు కొత్త పునాది వేసిన వాళ్ళవుతారు. సో మై డియర్ పేరెంట్స్, ఒకవేళ మీరు గనుక 8-12 ఇయర్స్ మధ్య పిల్లల పేరెంట్స్ అయితే, ఇలాంటి మరిన్ని విషయాలు వాళ్ళతో ఎమోషనల్‌గా కానీ, ఒక రియల్ కనెక్షన్‌ని ఎలా ఫార్మ్ చేసుకోవాలి, వాళ్ళలో ఎమోషనల్ స్టెబిలిటీని ఎలా పెంపొందించాలి, అండ్ వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళకి అనుగుణంగా మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీరు బాగా తెలుసుకోవాలి అని ట్రై చేస్తే, మన బాండ్ అండ్ బ్లూమ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద నేను మీకు ఆ లింక్ ఇస్తాను. దాంట్లో రిజిస్టర్ అవుతే మన కమ్యూనిటీలో దీనికి సంబంధించి చాలా రకాల విషయాలని మీరు నేర్చుకునే అవకాశం ఉంది. మీ మైండ్ సెట్ని మార్చుకుంటూ మీ పిల్లలతో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ని ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అండ్ మై డియర్ పేరెంట్స్, నెక్స్ట్ టైం ఏదైనా కోర్స్ మీరు ఆలోచించే ముందు అది ఆన్లైనా, ఆఫ్లైనా కాదు, ఇది మీ పిల్లలకి ఎంతలా ఉపయోగపడుతుంది, ఇది వాళ్ళు ఎదగడానికి ఏ విధంగా సహాయం చేస్తుంది, దాంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని మీ డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో వల్ల మీలో ఏ ఒక్క చిన్న కోణంలోనైనా ఒక ఆలోచన జనరేట్ అయినా, లేదా మీ మైండ్ సెట్లో ఒక చిన్న డిఫరెన్స్ వచ్చినా, ఆ విషయాన్ని నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో ఏ పేరెంట్స్కి అయితే యూజ్ అవుతుందని మీరు భావిస్తున్నారో వాళ్ళతో దయచేసి షేర్ చేసుకోండి. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలకి డిఫరెంట్గా థింక్ చేసే మైండ్ సెట్ ఉన్న పేరెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.